వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే ఏంటంటే ఇవాళ మీకు కొంచెం అయితే చేసి చూపిస్తాను, వచ్చేయండి. ఇవాళ మీకు ఏదైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బాగా స్టక్ అయిపోయి ఉంటే మీకు ఇవాళ మీకు అయితే ఈ వీడియో అయితే బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఫస్ట్ చూడండి ఎందుకు చెప్తున్నానంటే మా పోతాం పురస్కారం ఇవి ఎందుకు చేస్తున్నానంటే మీకు అర్థం అవ్వాలిగా చెప్తాను. ఫస్ట్ అంటే ముందు చెప్తే ఏమి సర్ప్రైజ్ ఉంటుంది కదా, అందుకే ఫస్ట్ అయితే కడాయి అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఏంటో మీకు తెలిసే ఉంటుంది కదా, చాలా వాళ్ళకి తెలియదు. తెలిసిన వాళ్ళకి ఎందుకు చెప్తున్నారంటే మరీ చెప్తున్నారు. ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా స్టక్ అయిపోయి ఉంటుందో ఆ హాస్పిటల్ పెట్టే ఖర్చు అయినా దీనికి పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఇదిగోండి మన సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. స్టవ్ మీద అయితే పెట్టి ఇలా ఇవి సియా సీడ్స్. మామూలుగా అయితే దీన్ని ఏమంటారంటే తెలుగులో ఇవైతే ఔసి గింజలు. ఎందుకు చెప్తున్నానంటే మా మమ్మీకి అయితే హార్ట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది స్టక్ అయిపోయింది. అందుకని అనేది స్టక్ అయిపోయింది కదా. ఇంక మా వారు చదువుకున్నారు కదా, ఆయనకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఇంక మాకైతే అనిపించింది, ఇప్పుడు ఎవరు చూసినా యూట్యూబ్లో అన్నీ చూస్తున్నారు, ఇదైతే చూడట్లేదు. ఏం చెప్తున్నానంటే ముఖ్యంగా పెద్ద మనుషులకి అయితే నేను చాలా మంది చెప్తున్నాను. ఎందుకంటే మన ఇంట్లో అమ్మ వాళ్ళు ఉంటారు, నాన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే ఇలాగ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది స్టక్ అయిపోయి బాబు హాస్పిటల్కి వెళ్ళిన మేమైతే మా మమ్మీకి అయితే వారం అయితే బెడ్లో పెట్టారు. అసలు నేనైతే బాగా అయితే ఏడ్చేసాము, ఇంకా ఏమవుతుందో ఏమని. అంటే మా మమ్మీకి ఏం చెప్పారంటే హార్ట్లో సర్జరీ చేయాలి, అది చేయాలన్నారు. ఇంకేదంటే అదేంటో ఏదో ఎండిగ్రామ్ అయితే చేయాలన్నారు. మాకైతే భయం వేసింది. మరి ఆమెకైతే బాగా వీక్నెస్గా ఉంది మా మమ్మీ అయితే. ఇంకా ఎందుకులే అని చూసాను, నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను. ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇదైతే, ఎందుకంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి. ఇది ఇప్పుడుది కాదండి, మా మమ్మీకి కూడా నేనైతే ఒక 6 months నుంచి తాగిస్తున్నాను. తాగించిన తర్వాత మా మమ్మీ రిజల్ట్ అయితే మీకే చూపిస్తాను. చాలా ఇప్పుడైతే హ్యాపీనెస్గా ఉంది. ఎందుకంటే ఇది నేను ఏం చేస్తానంటే చెప్పేస్తాను, వచ్చేయండి. ఇదైతే ఫస్ట్ కడాయి అయితే పెట్టేసుకోవాలి. బాగా మనకి ఆ స్మెల్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇది అయితే ఏం చేస్తారంటే మామూలుగా అయితే లడ్డూలు చేసుకుని తింటారు, అలా తిన్నా పర్వాలేదు. కానీ ఇది బాడీలోకి వెళ్తే మాత్రం చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఫోన్ యూట్యూబ్లో చూసి ఒకసారి మీరు కూడా చెక్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మరీ చెప్తున్నాను, ఇది చాలా మంచిది. ఆ హాస్పిటల్కి పెట్టే ఖర్చు అయినా దీనిలో పెట్టండి సగం. ఎందుకంటే పెద్దవాళ్ళు హెల్త్ బాగుంటుంది, వాళ్ళకి కూడా బాగుంటుంది. చెప్తున్నాను వీడియో మీ మమ్మీకి అయితే చూపిస్తాను. ఇలా అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకొని వేడి నీళ్ళల్లో పెట్టి తాగివ్వాలి. మా మమ్మీ అయితే సాట్లో వేసుకుని తాగుతుంది. చూపిస్తాను మమ్మీ రిజల్ట్ నీకు. చూడండి ఇలా అయితే అయ్యింది కదా. ఇంకైతే మిక్సీ జార్లో అయితే వేసుకొని బాగా మిక్సీ కొట్టుకొని చూడండి, స్మెల్ అనేది భలే వస్తుంది. ఇప్పుడు హైలో పెట్టేసుకోండి. ఎంతసేపు కూడా పట్టదు, ఒక 15 minutes. ఏం చెప్తున్నానంటే మన ఇంట్లో హాస్పిటల్కి పెట్టే మధ్యతరగతి వాళ్ళైతే పెట్టలేకపోతారు కదా, ఇంకా అందుకని చెప్తున్నాను. మా మమ్మీ అయితే హాస్పిటల్లో వారం అయితే పాపం తన నరకం ఇది చూసాం మేము. ఇంకా అన్నం వండుకొని మళ్ళీ ఎక్కడంటే మొఘల్ రాజ్పురం జమ్మి చెట్టు దగ్గర అయితే చూపించాము. ఆయన చాలా పవర్ఫుల్ హాస్పిటల్ అది. మా మమ్మీకి ఎప్పటి నుంచి కాదు, ఒక దాదాపు సంవత్సరం నుంచి అయితే చూపిస్తున్నాము. మీరు కూడా ఒకటి చూపించుకోండి. కావాలంటే లింక్లో కాంటాక్ట్ అప్లై చేస్తాను, చూసేయండి. చాలా మంచి డాక్టర్, ఆయన సీనియర్. మా మమ్మీకి అయితే అది ఆరోగ్యశ్రీ కార్డులో అయితే చూశారు, చాలా బాగా. మీకు కూడా కావాలంటే కాంటాక్ట్ పెడతాను, ఒకసారి ట్రై చేయండి. చాలా బెస్ట్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో అలాగే చూస్తే ఫస్ట్ టైం ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇట్ ఈస్ ఫిరోజ్ రై. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.